జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. నేను రాజమండ్రి నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్ అంటే ధవళేశ్వరం బ్రిడ్జ్ మీదుగా వాడపల్లికి సుమారు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సర్ ఆర్థర్ కాటన్ 1800 బిఫోరే ఈ గోదావరి నది మీదని బ్రిడ్జిను నిర్మించి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు పంట పొలాలను సస్యశ్యామలం చేయడం జరిగింది. నిజంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు అదృష్టవంతులు. సర్ ఆర్థర్ కాటన్ను ఎప్పటికీ పూజ్యనీయుడే. సర్ ఆర్థర్ కాటన్ను బ్రిడ్జి నిర్మించడం చాలా అదృష్టవంతులు. ఈ ఇసుక తెన్నులు గోదావరి నీటిని వదలకపోవడం వల్ల ఇసుక తెన్నులు కనబడుతున్నాయి. ధవళేశ్వరం బ్రిడ్జి ఎండింగ్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ ఎడమ వైపు నుండి వెళ్తే వాడపల్లి వస్తుంది. ఇక్కడ నుంచే మనం ప్రదక్షిణలను స్టార్ట్ చేయాలి. ప్రతి శనివారం రోజు 7 ప్రదక్షిణలను, ప్రతి శనివారం వాడపల్లి వెంకన్న స్వామి దర్శనం 7 పుణ్యఫలం. నిజంగా ఇక్కడి నుంచి ఎవరైనా దర్శనాన్ని నేను కూడా అక్కడి నుంచి ప్రదక్షిణను స్టార్ట్ చేయడం జరిగింది. నేను అనుకోకుండానే ఈ శనివారం రావడం జరిగింది. ప్రతి శనివారము జనాలు వేల సంఖ్యలో వాడపల్లి వెంకన్న స్వామి దర్శనానికి వస్తారు. కోరిన కోరికలు తీరుస్తుంది అనే నమ్మకం మన భక్తుల్లో కలదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కార్లు, బస్సులు, రైళ్లలో అనేక వేల మంది ప్రతి శనివారం వాడపల్లి వెంకన్న స్వామి దర్శనానికి రావడం జరుగుతుంది. నిజంగా కోరిన కోరికలు తీర్చే వెంకన్నగా ప్రసిద్ధి చెందారు వాడపల్లి వెంకన్న స్వామి. శనివారం చాలా రష్గా ఉంటుంది. సుమారు దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది. ప్రదక్షిణ కూడా గంటన్నర సమయం పడుతుంది. భక్తులు 7 శనివారాలు వస్తే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకం దర్శనం పూర్తి చేసుకొని రావడం జరిగింది. సెల్ ఫోన్ నిషిద్ధం కావడం వలన లోపల కొంచెం తీయడం జరిగింది. వెంకన్న స్వామి దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. నాకు ఇది బయటకు వచ్చే ప్రదేశము, గోపురము చూడవచ్చు మీరు ఈ చిత్రంలో. నిజంగా చాలా అదృష్టం. నేను కూడా వెంకన్నను తనివి తీరా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది పార్కింగ్ ప్లేసు. వాడపల్లి వెంకన్న పునర్దర్శన ప్రాప్తిరస్తు. జై హింద్. భారత్ మాతాకి జై.